లేట్ అయింది? వెళ్ళింది పూర్ణ టిఫిన్ సెంటర్ కదా, రష్ ఎక్కువ ఉంది, అందుకే లేట్ అయింది. సరే పద, ఆకలి దంచేస్తుంది, వేడి చల్లారక ముందు తినేద్దాం. గుడ్ గుడ్. అదే ఇదిగో ఇది నాన్న ముద్ద. అబ్బో, ఇది మమ్మీ ముద్ద. ఇదేమో తినిపించింది చాలు కానీ ఇక లేవండి, మేం కూర్చొని తింటాం. కళ్ళు దొబ్బాయా? మా బేబీకి తినిపించడం మీకు కనిపించట్లేదా? కనిపించింది కాబట్టి చెప్తున్నాను, ఇక మీరిద్దరు లేవండి, మేమిద్దరం కూర్చొని తినాలి. షట్ అప్. మా బేబీకి ఫీడ్ చేసే వరకు వెయిట్ చేయి. అంతవరకు ఆగలేకపోతే మీకు అలవాటే కదా, కింద కూర్చొని మెక్కండి. బాబు సార్, మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. బేబీ నువ్వు ఇది తింటూ ఉండమ్మా. ఏం నోరులేస్తుంది? ఎక్కువగా మాట్లాడమంటే నిన్ను ఇంటి వాచ్మెన్ గా ఇంట్లో పని మనిషిగా ఫిక్స్ చేస్తా. బి కేర్ఫుల్. అసలే పవర్స్ మొత్తం మావే. యా బాబు, యూర్ రైట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బాబు ఒక నిమిషం. బాబు సిట్ డౌన్. టిఫిన్ చేశాక మీ గురించి ఆలోచిస్తా. పది బాబా. అసలు ఐడియల్ రాక చిరాకేస్తుంటే మధ్యలో నువ్వేంటి? అది కాదు దిల్లు, నువ్వు నా బెటర్ హాఫ్ కదా, నీకు కొంచెం హెల్ప్ చేద్దామని. ఏమన్నా? నీకు హెల్ప్ చేద్దామని. అది కాదు, అంతకు ముందు నువ్వు నా బెటర్ హాఫ్ కదా అని. బెటర్ హాఫ్ అంటే తెలుగులో జీవిత భాగస్వామి. నువ్వు సూపర్ బావా. తలకి బొప్ప కడితే కట్టింది కానీ సూపర్ ఐడియా ఇచ్చావు. ఏందిలో అది? ఎలా ఉంది? వర్కౌట్ అవుతుందా? ఖచ్చితంగా బావా, రా. హియర్ బంగారం. హౌ డేర్ యు! నా బంగారం డ్రింక్ నువ్వు తాగుతావా? మీరు మా పానోళ్ళు, అలాంటప్పుడు మీరు చేసిన జ్యూస్ మేమే కదా తాగాలి. బాబు మనల్ని సర్వెంట్స్ అంటోంది పాప. హౌ డేర్ యు! మమ్మల్ని అంత మాట అంటావా? గన్ తీసుకురమ్మంటావా మమ్మీ? మీరేం తీసుకొచ్చినా మేము చెప్పింది నిజం. ఈ ఆస్తి మాది, మీరందరూ మాకు సర్వెంట్స్. కోర్త మూతి పళ్ళు రాలిపోతాయి. మేం మా బేబీని దత్తత తీసుకుని పవర్స్ మొత్తం ఇచ్చేస్తే ఆస్తి నీదెలా అవుతుందే? రేపు మాకు పాప బాబా పుడితే అప్పుడు మా అమ్మ నాన్న ఆస్తి అంటే తాతల ఆస్తికి వారసులు మా పిల్లలుగా అవుతారు. మా పిల్లల కంటే మాదే కదా. ఇప్పుడు చెప్పండి, ఆస్తికి వారసురాలు మేమా ఈ ప్రథమా? బాబు అవును పాప, ఇండియాలో లా అలాగే ఉంది, మనమేం చేయలేం. ఆస్తి మనకు కాకుండా వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు. కావాలంటే నేను బిడ్డను కంటాను. విడాకులు ఇచ్చేసావు కదమ్మా, ఎలా కంటా? ఇంకో పెళ్లి చేసుకుంటాను. సూపర్ బేబీ, చూసావా వాళ్ళ మొహాల్లో నెత్తురు చొక్క కూడా లేదు. yes, మా బేబీ మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. అలాంటి పెళ్లి కాదు, దుబాయ్ లో 100 పెట్రోల్ బంకులున్న షేక్ నిచ్చి పెళ్లి చేస్తాం. పాప నువ్వు వెంటనే దుబాయ్ మ్యాట్రిమోనీకి ఫోన్ చేసి ఓ మంచి మ్యాచ్ చూడు. ఆ వచ్చే షేక్ ను చూసి వీళ్ళు షేక్ అయిపోవాలా. యా బాబు, యు రైట్. హలో దుబాయ్ మ్యాట్రిమోనీ. ఏంటి బాబు సార్, కాలు కన్ను పిల్ల అలా తిరుగుతున్నారు? నాకు అలా అనిపించట్లేదు బావా, తిన్న ధరకు తిరుగుతున్నట్టుంది. బాబు డైజెషన్ ప్రాబ్లం వల్ల మనం ఇలా వాకింగ్ చేస్తున్నాం అంట పాప. యు స్టూపిడ్ గర్ల్, మమ్మల్ని అంత మాట అంటావా? నువ్వు ఆగు పాప. సే తింగరి, మిమ్మల్ని షేక్ చేయడానికి మా బేబీకి దుబాయ్ షేక్ ని పెళ్లి కొడుకుగా తీసుకొస్తున్నాం. కనీసం వాడికి 100 బావులన్నా ఉంటాయి తెలుసా? అక్కడ వాటర్ సప్లై చేస్తుంటాడా? బావులంటే ఆ బావులు కాదు, పెట్రోల్ బావులు. దట్టి మిడిల్ క్లాస్ పీపుల్. అబ్బా అంత రిచ్చా? చూస్తూ ఉండు, వచ్చాక నీకే తెలుస్తుంది ఎంత రిచ్చో. ఎంత రిచ్ అయినా హచ్ అని తుమ్మాల్సిందే. సరే అలాగే కానివ్వండి, వాడొచ్చాక వాణ్ణి మా వైపు ఎలా తిప్పుకుంటానో మీరే చూడండి. అవును. No, that's impossible. All talks are over.
ఓసే ప్రథమా, నా నడువంత లేవు, నాకే ఈ డబ్బులిచ్చి ఇప్పుడు కొత్తగా షేకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటావా? షేకుని ఇకపోతే నువ్వు ఆ పెళ్ళెట్టా చేసుకుంటావో నేను చూస్తా. సిస్టర్ నందిని ప్లాన్ వేసింది, ఈ బ్రోకర్ భాస్కర్ పాటిస్తాడు. హే హే హే. आधा बरसे पापा पूरा बरसे आइए शेख जी आइए. వెల్కమ్ షేక్ బ్రదర్. మాది పెళ్లికి మీది ఇంటికి వచ్చింది. మీది అది ఏది? అదే అదే పాప ఏది, బాబు ఏది? నాది బాబు, ఇది పాప. ఇది పెళ్లి కూతురు హై. షాదీకి లడ్కి. హాయ్, హాయ్. హాయ్ హాయ్. బాబు, మన బేబీని చూసి షేక్ బ్రదర్ బాగా కన్విన్స్ అయ్యాడు. అవును పాప. ठीक है ठीक है. అరే అల్లా, మీది ఎవర్? సేమ్ మాది దుబాయ్ సంతలో తప్పిపోయిన బెహన్లా ఉంది. అవునా? వాళ్ళ మొహం షేక్ జీ వేస్ట్ ఫెలోస్, మా సర్వెంట్స్. ఏమన్నావు? మేము వీళ్ళ సర్వెంట్స్ అని చెప్తున్నారు షేక్ అన్నయ్య. జరా రైట్ సైడ్ కి టర్నింగ్ ఇవ్వు. నేనా? రైట్ సైడ్ అంట, తిరిగా తిరిగా తిరిగా. మాషాల్లా కత్రినా బెహన్, నువ్వు మాది చెల్లెల్ కత్రినా బెహన్. బాబు, నాకే ఇంకా క్లారిటీ రాలేదు పాప, నీకేం చెప్పను? सेठ जी मैं कतरीना के हस्बैंड है. हस्बैंड जीजाजी? हाँ जी జీజాజీ हाँ जी జీజాజీ. हाँ जी. एक मिनट जीजाजी हटिए. ఇది ఇది నాది ఏటీఎం కార్డ్ హై, నంబర్ 8762 హై. డ్రాకర్ లో బహన్ జీ 10 लाख డ్రాకర్ లో. అదేంటండి, ఈ తెంగని మీ చెల్లెలా ఉంటే మాత్రం లక్షలు ఇచ్చేయాలా? యా, యాక్చువల్లీ షేక్ బ్రదర్ అది ఖమోష్, నాది వెలిగింది. హర్తైనాం. హలో, హర్తైనాం హర్తైనాం. కామ్ గా ఉండొచ్చు కదా. ఓ బేబీ, నో నో నో. ఓ గాడ్, షేక్ బ్రదర్ హర్ట్ అయ్యాడు. ఇప్పుడు ఎలా బాబు? అదే అర్థం కావట్లేదు పాప. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? పైకెళ్ళి సారీ చెప్పండి. ఇడియట్, బేబీకి వచ్చిన ఐడియా కూడా నీకు రాలేదు. ఆగండి. ఏమే, నాకిచ్చిన విడాకులు ఎండిపోకముందే పచ్చిగా ఉన్నప్పుడే ఇంకోటిని పెళ్లి చేసుకుంటావా? ఈ తింగర్ది ఫోన్ చేసి చెప్పుంటుంది. విడాకులు ఇచ్చిన తర్వాత కలర్స్ తో పనేంట్రా గూట్లే. బాబు, నా ఫ్లో ఆపక పాప. నన్ను గూట్లే అంటావా? నా పెళ్ళాన్ని అది ఇంతకు ముందు పెళ్ళే పెటాకులయ్యాక ఇంకా పెళ్ళమేంటి? అంటే నేను నీ మొగుడు కాదంటావా? యా, అయితే మీకెందుకు టెన్షన్? రే అన్నయ్య, పైన పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి పరిచయం చేసుకో. నేను ఆగను. తింగరే, నువ్వన్నా చెప్పు. నేను చెప్పు. ₹1,00,000 ఇస్తే చెప్తావా? రే అన్నయ్య, నీతో పర్సనల్ గా మాట్లాడాలి రా. ఆ. బాబా, బాబు సార్ దగ్గర 1,00,000 తీసుకో. నువ్వు సూపర్ దిల్లు. అగరించా షేక్ జీ, నాది అలిగింది. షేక్ అన్నయ్య, షేక్ అన్నయ్య, కొంపదీసి భాస్కర్ గురించి నిజం చెప్పేస్తుందా ఏంటి? షేక్ అన్నయ్య. మాది పేరు దుబాయ్ షేక్. అయ్యో సేठ जी మా దిల్లు మిమ్మల్ని భయ్యా అని పిలుస్తుంది. अच्छा और एक बार बुलाओ. షేక్ అన్నయ్య, ఆహా, షేక్ అన్నయ్య. బహన్ అన్నయ్య, బహన్ అన్నయ్య, బహన్. అన్నయ్య. బాబు సార్, బహన్. ఇప్పుడు చూడండి మా దిల్లు మిమ్మల్ని షేక్ ఆడిస్తుంది. ఒరే గిరిగా, ఇది ద్రోహంరా. నిజం చెప్పనని డబ్బులు దొబ్బారు కదరా. మీ తొక్కలో డబ్బులు ఎవరికి కావాలండి? అక్కడ పెట్రోల్ బావులండి. మా దిల్లు సూపర్ ప్లానెస్ అని తెలుసా? మీ పని అయిపోయింది. బాబు, నమ్మక ద్రోహం, బిట్రేయింగ్ పాపా. డాడీ. ఆపటానికి వెళ్తే మళ్ళీ అడిగి ఈసారి ఖచ్చితంగా దుబాయ్ దొబ్బేస్తాడు. షేక్ అన్నయ్య, ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇది కట్టించుకో షేక్ అన్నయ్య.
దీంతో ఆ దేవుడు నాకు ఇచ్చిన అన్నయ్య అయిపోయావన్నయ్య. నాకు జీజాజీ అయిపోయావు బావా. ఆహా మీది ఎంత మంచి ఓకే హే పోయి ఆవిడ్ని అడగాల. మనసు అన్నయ్య, మనసు. మనసు మనసు ఏక్ మినిట్ బాబు ఈ డబ్బు ఇదిగో. ఇదే కాదు, మాది దుబాయ్ లో చాలా పెట్రోల్ బావిలు ఉన్నాయి, అందులో జరూర్ మీది కొన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ షేక్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. బాబు పద పాప, పదమ్మా. అమ్మా ధర్మసేనమ్మా. ఓ గాడ్, డిస్గస్టింగ్ బెగ్గర్స్. బాబు వెళ్ళి పంపించే గో. ఓకే ధర్మసేన్ బాబు. ఇదిగో చూడు, ఆ రూపాయికి రెండుకి ఏం అడుక్కుంటావు గాని నేను చెప్పిన పని చేసేవరకు 100 రూపాయలు ఇస్తా. పనేంటో చెప్పండి, ఎంత ఇవ్వాలో నేను చెప్తా. ఓ అయితే విను. అదే సంగతి, మరి చేస్తావా? ఎరగదీస్తాను. బొచ్చ పక్కన పెట్టానంటే నాకంటే యాక్టింగ్ లో ఎరగదీసేవాళ్ళు ఎవరో ఉండరు. కాకపోతే 100 కాదు 5,000 ఇస్తే చేస్తాను. అది కూడా ఇప్పుడే ఇవ్వాలి. సరే. బాబు వాట్ ఇస్ దిస్? వై? వాడు ఆ తింగర్ దాన్ని చెల్లెలనుకుని పెట్రోల్ బౌల్ మొత్తం రాసిస్తే అందుకే దీన్ని చిల్లెల్లా యాక్ట్ చేయమన్నా. ఒకవేళ దీనికి ఏమైనా రాసిస్తే అది మనకే వస్తుంది. నా బాబు గంగరం. బంగారం. Go and give the money. రామ్మా. పైన ఉన్నాడు, పైన. పద పద. కమ్ కమ్ బేబీ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. శేఖనయ్య, శేఖనయ్య, నేను నీ బెహన్ని ధర్మం చెయ్యండి అన్నయ్య. అంటే దీన్ని కూడా చెల్లి అనుకొని ఆస్తి మొత్తం నందిని సిస్టర్ కాకుండా దీనికి రాసివ్వాలని ఆ బాబు సార్ ప్లాన్ అన్నమాట. చెప్తా. ఖమోష్. కోనే తో మాకి బెహన్ నందిని హే, నీది కాదు. సూపర్ అన్నయ్య. మాకి బెహన్ అని వచ్చి నాది మోసం చేస్తాయి. రేయ్, నన్నే కొడతారా? అడుగు తినే దాన్నైనా ఆత్మాభిమానం ఉన్నదానిరా. అసలు నన్ను ఇక్కడ తీసుకొచ్చిందే. ఎవరు నువ్వు? సరాసరి లోపలికి వచ్చేసావు. వెళ్ళు 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 వెళ్ళు. రేయ్, నాతో పెట్టుకోకు, షేక్ ఆడించేస్తాను. తప్ప మెహబూ. ఈ గెటప్ తో చచ్చిపోతున్నాను, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. హటో హట. మాది అలిగింది. ఇదిగో చూడత్తా, ఇక్కడ ఎవడు గాజులు తొడుక్కుని కూర్చోలేదు. అరే విడాకులు ఇప్పించావు బానే ఉంది, మళ్ళీ తొక్కలో దత్తతుకోలేంది. పిచ్చపిచ్చకుందా? ఫోన్ లో ఏంట్రా అంత గట్టిగా మాట్లాడతా? వాళ్ళు వింటే మన ప్లాన్ అంతా కిచిడి కిచిడి అయిపోతుంది. ఎమోషన్ తట్టుకోలేకపోతున్నా సిస్టర్. అయినా ఏం సిస్టర్, మా అత్త చూడరా అండి, ఇది కామెడీ. నో సెంటిమెంట్స్, నో లాజిక్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ముందు మనం పాప్ మేడం బాబు సార్ ని ఎలా దెబ్బ కొట్టి మనం ఎలా హ్యాపీగా ఫీల్ అవ్వాలో ఆలోచించాలి. అంతేగాని ఆవేశపడకు. రా పాప, పర్లేదు. అతడికి ఇంకొస్తున్నారు. ఏహే, తొక్కలో ఈ గెటప్ తీసి కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. శేఖనయ్య, శేఖనయ్య, వాళ్ళు వచ్చారు. ఆవు బోలో, ఆవు బోలో. రండి, లోపలికి రమ్మంటున్నారు. ఓ గాడ్, ఈ డర్టీ బేబీకి ఈ షేక్ బ్రదర్ దగ్గర కూడా గ్రిప్ వచ్చిందే బాబు. యా పాప, యూర్ రైట్. వస్తే రానివ్వండి, దాన్ని మనం తగ్గిద్దాం కదా. రండి రండి. आओ आओ, क्या बात है? సారీ షేక్ బ్రదర్, ఇందాక బెగ్గర్ బేబీని తీసుకొచ్చింది మా మిస్టేక్. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు తెచ్చాడు? బెగ్గర్ బేబీ ఎక్కడుంది? ఇక్కడే ఉంది కదా. మీరు ఉండండి డాడీ. షేక్ జీ, छोटी सी बात है. बोलो, क्या बात है? నేను మీకు నచ్చింది.
अच्छा लग रहा जाओ जाओ ఏర్పాట్లు కరో థ్యాంక్ యూ షేక్ బ్రదర్. కమన్ బాబు, కామ్ పెడదామా? ఏంటి ఇప్పుడు బిల్డప్ చూసి మేము దడుచుకోవాలా? ఏం కోవా? అదే దడుచుకోవా అని అడుగుతున్నాను. మేమేం చేసామని వాళ్ళండి అదే దడుచుకోవాలండి అంటున్నా. ఎస్, అయితే గీత మీరే మమ్మల్ని చూసి దడుచుకోవాలి. ఏ మేమెందుకు దడుచుకోవాలి? ఎందుక బ్రోకర్ భాస్కర్ గురించి చెప్పకుండా ఉండడానికి. మనీ పే చేశాం కదా, మరి ఇప్పుడు మీరు గన్ ఎందుకు చూపించారు? నో, నేను గన్ చూపించలేదు, జస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఆహా, లంకంత కొంపుండగా ఇక్కడికే వచ్చి క్లీన్ చేసుకోవాలా? బాబు అంటే పాప యూనో రావణాసురుడు షార్ట్ కట్ లో చెప్పు ఇడియట్. బొంగన్న చెప్ప. స్టాప్ దట్. హలో, మీరు మా మీద గన్ను చూపించినందుకు ఇంకో 1,00,000 ఇవ్వండి. వీళ్ళు ఇంకో 1 lakh డిమాండ్ చేస్తున్నారు. నో, మేమివ్వము. మరి గన్ ఎందుకు చూపించారు? మేము చెప్తాం. షేక్ జీజో, షేక్ జీజో, షేక్ జీజో. బాబు 1 lakh తీసి డర్టీ ఫెలోస్ ఫేస్ మీద త్రో చేయి. అలాగే పాప, ఆఘోరించండి. అబ్బో, జేబులో లక్షలు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎంతైనా బావులు నల్లుడు దొరకడు కద్దులు. అంతేలే బావా, 10 మంది షాపింగ్ వెళ్దాం. ఇదొకటి విడాకులు ఇచ్చింది, మళ్ళీ పెళ్లికి రెడీ అయిపోయింది. చూడు అసలు సిగ్గుపడుతుందేమో. మీరు కాఫీ తాగుతారా, చాయ్ తాగుతారా? బిస్కీ తాగుతా, ఉన్నాయి. మా అమ్మ నాన్నల్ని అడిగి చెప్తారా? నాకు జోక్ జోక్ చేస్తాయి. బయట పర్వానాయి. మీకు సిగ్గు లేదు? ఎందుకు? ఈ సచ్చినోడికి ఫ్లాష్ బ్యాక్ ఏం తెలిసిందా? మీకీ దేశంలో పెళ్లి చూపులు జరిగితే మీకీ అమ్మాయిలు సిగ్గుపడతారని ఎవరో చెప్పింది. పొడిచిపోతానిపిస్తుంది. వీణ్ణి ఎలాగైనా ఒప్పించేసి దుబాయ్ లో పెట్రోల్ బావులు ఇంకో 4 తవ్వించేసి నా పేరున రాయించుకోవాలి. షేక్ జీ, క్యాజీ మేరేకు హమేషా ఎక్ సప్నా దేఖ్తీ. అమ్మని, దీనికి హిందీ వచ్చు, మనకి రాదే. ఇప్పుడెట్టా? ఓ సప్నే మే మీలాంటి షేకు ఒక ఆయన హజ్జు మేరే వచ్చినాయి. నన్ను పికప్ చేసుకున్నట్టు కళ వచ్చినాయి. ఆ పికప్ చేసుకున్నది మీరేనని మిమ్మల్ని చూసాకే అర్థమైనాయి. దీనేశాలు ఇప్పుడు గెటప్ తీస్తే దీనికి అర్థం అవుద్ది. అసలు ఆ వెంకుగాని తీసుకురావాల్సింది. పొడిచిపడదు దేవుడు. క్యాజీ కామ్ గా ఉన్నారు. కూర్చున్నాయి. నాది కాఫీ తాగుతాయి. ఇప్పుడే తెస్తా. ఏంటి కళ గురించి చెప్తే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎదవా. ఎల్లవే ఎళ్ళు, ఇంకో 3 సీన్ల తర్వాత నీకు సీన్ ఉందిలే, ఎళ్ళు. ఎంతసేపు అలా నిలబడతారు? త్వరగా దండలు మార్చుకోండి. 1 minute. ఇప్పుడు మార్చుకోండి. ఇదిగో రింగ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇంత చిప్ది మా దుబాయ్ లో ఉండదు. నో షేక్ బ్రదర్, దీని కాస్ట్ 1 crore. మా షేక్ అన్నయ్య ఒక్క బావే 100 కోట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఇది చీపే కదా పాప మేడం. యూ షట్ అప్. షేక్ జీ, దాని మాటలు పట్టించుకోవద్దు. హాయ్ సే తింగరి, పెళ్లి జరుగుతుంటే మధ్యలో నీకోనంటే ఎక్కువగా బాగా ఉంటే షూట్ చేసి పడేస్తా. ముందు పెళ్లి కానివ్వండి. మీరు మార్చుకోండి. एक मिनट. हेलो, मादी दुबई से कौन है? क्या भास्कर? क्या प्रथमा? नमक हराम. ప్రథమ మీది పెళ్ళాం, ఇప్పుడు మాది పెళ్ళాం. శుక్రియా భాస్కర్ భయ్యా, మాది దుబాయ్ పరువు పోకుండా కడా చేసినావు. మాది దుబాయ్ నీది వస్తే మీది ఒక బావి నాది రాసిస్తది. భాస్కర్ గారిని మేనేజ్ చేస్తారని ఈ తెంగరిది మనల్ని మోసం చేసింది పాప. యా బేబో, యు ఆర్ రైట్. ఇప్పుడు ఎలా? హాజీ
నాది ఏది వినదు. నాది మోసం చేసిన నిధి ఏది వదలదు. ఇప్పుడే దుబాయ్ కోర్టులో కేసు వేస్తుంది. అక్కడ మీది అంతా ఖతం చేస్తుంది. అమ్మో, దుబాయ్ లో తప్పు చేస్తే నడి రోడ్డు మీద గురితీస్తారంట బావా. అదే హ్యాంగ్ చేస్తారంట బావా. అది ఒకప్పుడు దిల్లు, ఇప్పుడు మనిషి బతికుండగానే కత్తితో నరికి చంపేస్తున్నారు. బాబు, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కటే దారుంది పాప. వాడు ఆ తింగరదాని మాట వింటాడు కాబట్టి మళ్ళీ దాని హెల్ప్ అడగాల్సిందే. బాబు, యు రైట్. బేబీ, ప్లీజ్ హెల్ప్ మీ. బేబీ, నువ్వేమి షేక్ అన్నకి ఏదో ఒకటి చెప్పు బేబీ. ఇంతలో అడుగుతున్నారు కాబట్టి ఓ పని చేయండి. చెప్పు. ఈ ప్రథమ చేత మా షేక్ అన్నయ్య కాళ్ళు పట్టుకొని నువ్వే నా భర్తవి అని 3 సార్లు చెప్పించి పొట్టు వేయించండి. అప్పుడు మా షేక్ అన్నయ్య ప్రథమతోనే జీవితాంతం ఉంటాడు. ఇక మిమ్మల్ని ఏం చేయడు. క్యా షేక్ అన్నయ్య? ఇదంతా జరగాలంటే నాకు ఆడపడుచు కట్నం కింద 10 లక్షలు కావాలి. Do it fast. ఇదిగో 10 లక్షలు తీసుకా. థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళి మా అన్నయ్య కాలు పట్టుకో. చెప్పాగా షేక్ అన్నయ్య, ఇదంతా మా భారతీయ కాలమానమని. కాలమానం కాదు, సాంప్రదాయం. ఇప్పుడు అవన్నీ అవసరం. నువ్వు కానీ నువ్వే నా భర్తవి. చాలు ఇకలే. లేమ్మా. ఇక గెటప్ తీసే అన్నయ్య. భాస్కర్